గత వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన మంత్రి పార్థసారథి ఈ రోజు విశాఖలో టీడీపీ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మి విశాఖపట్నం మోసపోయారు, 3 రాజధానులు అంటూ విశాఖ ప్రజలను మోసం చేశారు అన్నారు కదా. ఏమైనా అభివృద్ధి చేశారా, ఏదైనా కార్యక్రమం కట్టడాలు చేశారంటే ఆయన చేసిందల్లా ఒక్కటే విశాఖపట్నంలో. ఆయనకు అనువైన స్థలాల్ని ఆయన చిన్నప్పటి నుంచి ఏదైతే ఒక అభిలాష ఉందో అటువంటి స్థలాలను ఎదుర్కొని వాటిని కబ్జా చేయటానికో లేకపోతే వాటిని లాక్కోవటానికో లేకపోతే వాటిని కొనుక్కుంటానికో ప్రయత్నం చేయటం, లేకపోతే ఆయన మనసుకు నచ్చిన విధంగా ఋషికొండని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ కొన్ని దశాబ్దాలుగా పేదవాళ్ళకి మన పర్యాటకులకి చాలా సౌకర్యంగా ఉన్న వాటన్నిటినీ కూడా విధ్వంసం చేసి నీకు నచ్చిన విధంగా 500 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ నిర్మించావు. అదే నువ్వు చిత్తశుద్ధి ఉంటే నిజంగా విశాఖపట్నంలో ఒక రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంటే ఆ 500 కోట్లతో ఒక సెక్రటేరియట్ వచ్చేది కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. కనీసం రాజధాని ఏర్పాటు చేయబోతున్నాను, ఇక్కడ ఈ ప్రజలకి త్రాగునీటి వసతి పర్మనెంట్గా చేయాలి అనే ఆలోచనతో ఏ ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమం చేసావని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. రాజధాని అంటే నీకు రాజధానితో పని ఏంటి, నేను హైదరాబాద్ వెళ్ళావా ఎప్పుడన్నా? ఆ విధంగా మభ్యపెట్టే మాటలు చెప్పి 3 రాజధానుల వాదనని బలంగా ప్రజలకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేసావు. కానీ రాజధాని అనేది ప్రజలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక బలమైన రాజధాని, అన్ని వసతులు వనరులు కలిగిన రాజధాని ఉంటే అది ఒక ఆర్థిక శక్తిగా పెరిగి రాష్ట్రం మొత్తానికి కూడా సహకరించే పరిస్థితులు వస్తాయనే విషయం కనీస జ్ఞానం లేని పార్టీ, కనీస జ్ఞానం లేని నాయకత్వం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో వచ్చే ఆదాయమే తెలంగాణకి ఆయుపట్టు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను అటువంటి రాజధానిని ఏర్పాటు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? కేవలం కాలయాపన చేసి ఏదో మభ్యపెట్టి బటన్ నొక్కటం ఒక్కటే పరిపాలన చెప్పేసి నువ్వు మోసం చేసిన వాస్తవం కాదా అని చెప్పేసి చెప్తాను. నీకు నిజంగా పరిపాలన అనుభవం కానీ లేకపోతే పరిపాలన తెలియకపోయినా పర్వాలేదు, ప్రజలు నిన్ను ఆశీర్వదించారు, కుర్చీ ఇచ్చారు, కుర్చీలోకి ఎక్కిన తర్వాత ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా అయినా సరే అనుభవజ్ఞుల్ని చుట్టూతో పెట్టుకొని అనుభవజ్ఞులు చేసిన సూచనల్ని ద్వారా పరిపాలన చేసినట్లయితే ఈ రాష్ట్రం నష్టపోయేది కాదని చెప్పేసి మనం చేస్తాను. నేను నీ ఆదాయం ఏదో బటన్ నొక్కే కార్యక్రమాలకి వాడావు, లేకపోతే బకాయిలు పెట్టావు, ఉద్యోగస్తులకి బకాయిలు పెట్టావు, రైతులకి బకాయిలు పెట్టావు, లేకపోతే మన కాంట్రాక్టర్లకి బకాయిలు పెట్టావు, రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పులు ఊబిలో కూర్చేశావు. అది పక్కన పెడితే ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం కనీస అవసరాలు త్రాగునీరు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లకు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో సిఎస్ఎస్ ప్రాజెక్ట్, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు 93 స్కీమ్స్ని నీ చేతకాని తరం మూలంగా, నీకు ఒక అవగాహన లేమి మూలంగా, లేకపోతే నువ్వు ఎవరి మాట ఎన్నుకోకుండా నువ్వు ఒక దుర్మార్గుడిగానో లేకపోతే ఒక చక్రవర్తి నీరో చక్రవర్తి లాగా పరిపాలించావు. కాబట్టి విశాఖ జిల్లా పెందుర్తి 93వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పంచకర్ల విశాఖ మేయర్. పెందుర్తి నియోజకవర్గం 93వ వార్డ్ కార్పొరేటర్ రాపర్తి కన్నా ఆధ్వర్యంలో ఈరోజు అనగా శనివారం 28/6/2025 ఉదయం వార్డులో 2,19,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, విశాఖ మేయర్ పీల శ్రీనివాసరావుతో మరియు స్థానిక కార్పొరేటర్ రాపర్తి కన్నాతో కలిసి ఈరోజు ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో పలు అభివృద్ధి జరుగుతుందని ప్రజలు దీన్ని గమనించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 93వ వార్డ్ కార్పొరేటర్ రాపర్తి జోన్ 8 జోనల్ కమిషనర్ హైమావతి, పెందుర్తి జనసేన మండల ప్రెసిడెంట్ కోరుపోలు రామనాయుడు, పిల్ల జగన్మోహన్ పాతుడు, రాపర్తి కిషోర్, ఆయితి సింహాచలం మరియు ఎన్డీఏ కోటన్న నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు భరోసాగా ఉండాలి, నాయకత్వం అనేది ఒక దిగ్జెండాతో పెద్దల గౌరవీయులు మా అన్నయ్య గారు రమేష్ బాబు గారు, అలాగే కార్పొరేటర్ కన్నా గారు ఆధ్వర్యంలో ఈవేళ
2,19,00,000తో ఇక్కడ రోడ్లు శంకుస్థాపన చేసాం. గత ప్రభుత్వంలో మా కార్పొరేటర్ ఎంత ఇబ్బంది పెట్టారో ప్రజలకు తెలుసు. నేను ఒక మేరుగా చెప్పడం కాదు, ఇప్పుడే కొంతమంది పబ్లిక్ కూడా చెప్తున్నాను. నేను జరిగిన దాంట్లో ఏదైతే ప్రజలకి బాధ్యతగా ఉండాలి, మేము ప్రజలకి భరోసాగా పనిచేయాలి. ఆ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వంలో రేపు విశాఖ జిల్లాలో అన్ని వార్డులు అభివృద్ధి చేసి తక్కువ టైంలో మంచి అభివృద్ధి చేసామని, అవినీతి లేకుండా చేసామనేది పేరు వస్తే దానికంటే నాకు గర్వకారణం లేదు. దాంట్లో ప్రతిరోజు కష్టపడినందుకు నేను ఎప్పుడు కూడా అందరితో సహకరించి పూర్తి చేస్తానని మీ అందరి ద్వారా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు 93వ వార్డులో మేయర్ గారు, నేను, స్థానిక కార్పొరేటర్ కన్నా గారు, ఇతర పెద్దల ఆధ్వర్యంలో 2,19,00,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభించుకోవడం. మరి గత 1 ఇయర్గా ప్రజలు మేము కోరేది ఒకటి, గత 1 ఇయర్గా జరిగిన అభివృద్ధి చూడండి. అంతకుముందు 3 సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి చూడండి. అలాగే గతంలో మేయర్గా ఉన్న 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళ అభివృద్ధి చూడండి. 2 నెలల్లో పీలా శ్రీనివాస్ గారు ఈ 98 వార్డులో చేస్తున్న కార్యక్రమాలు చూడండి. ఎందుకంటే ఈ ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారు ఆశీస్సులతో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. సింహాచలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద ఆశీర్వచనం అందించిన దుశ్శాలువలతో సత్కరించారు. గురుగారు అత్యంత వైభవంగా 4 లక్షల కీర్తనలు స్వామివారికి రచించి అప్పుడు ఔరంగజేబు పరిపాలన
మంగళం కర్కటే పూర్వమల్యాం తులసీకరణోద్భవాం పాండే విశుంభరాం విక్రమత్వరళాం మదీయ మూర్ధ. జీవీఎంసీ నీటి సరఫరా విభాగంలో అవుట్సోర్సింగ్ సిబ్బంది చేపట్టిన సమ్మె దాదాపు కొలిక్కి వచ్చింది. నగరం మేయర్ పీలా శ్రీనివాస్ యూనియన్ నాయకులతో మాట్లాడారు. దాన్ని అమలు చేసే బాధ్యత అధికారులకు కానీ మాట్లాడలేదు. దాని దారుణమైందని కొంతమంది ఎంప్లాయీస్ లో వాళ్ళ నాయకులు చెప్పినా కొంతమంది తిరగబడటం, దాని మీద స్ట్రైక్ అని నేను అన్నగాని మా పరిస్థితి అర్థం చేసుకోండి అని నా దగ్గరికి రావడం, దాన్ని నిన్న వేరే వేరే అభిప్రాయాలు వెళ్ళాయి. కానీ ఎక్కడ నిన్న కూడా ఎక్కడ వాటర్ ఇబ్బంది కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వానికి కట్టుబడి మేము పనిచేస్తాం. మేమంతా చుట్టుపక్కల గ్రామాల వారికి ఏదైతే మంచి చేస్తే ఈ ప్రభుత్వానికి మీకు మంచి పేరు వస్తుందని చెప్తూ నేను కూడా ఈవేళ ఒకటే చెప్తాను, చట్టానికి వేసే ఎవరైనా చేయవలసి ఉంటుంది. జీఎంసీలో ఆ చట్ట ప్రకారంగా కౌన్సిల్ తీర్మానాన్ని ఉన్నప్పుడు అన్ని కూడా చేసే బాధ్యత మాత్రం ఉంది. తొందరలోనే అనౌన్స్మెంట్ కూడా కార్పొరేషన్ నుంచి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం చెప్పడం. అందరూ కూడా లోపల వాళ్ళు రావడం వల్ల ఇంత నాకు ఒప్పుకొని అది యూనియన్ ఒప్పుకొని మళ్ళీ యథావిధిగా వర్క్లో పని చేయడానికి సిద్ధమయ్యారు. మేము కూడా వాళ్ళకి చెప్తున్నానికి మేము కూడా చేయనందుకు అధికారికంగా డిస్కస్ చేసి దీన్ని పూర్తి చేస్తాం. సార్ ఏ డిమాండ్లు అడిగారు, ఏ డిమాండ్లు నెరవేర్చాం, వాళ్ళు అడిగిన కనీస వేతనం అనేది ఒకటి ఇదో సత్యం చెప్తాడు సార్. మీరు ఏ డిమాండ్స్ అడిగారు, ఏ డిమాండ్స్ కి మీరు ఎత్తుకున్నారు? నా పేరు ఆర్ సత్యం అండి, యూనియన్ జనరల్ సెక్రటరీ. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే పెరిగిన జీతాన్ని 6 నెలలు ఇమ్మని చెప్పాము. ఇప్పుడు ఈ బాధ్యత బిల్లు అయిపోయిన సార్ ఎంత జీతం అడిగారు, ఎంత అడిగారు వస్తారు సార్ చెప్పడం వల్ల తమ్మ వేసిందని క్యాన్సిల్ కమిషనర్ లేకపోవడం వల్ల సోమవారం మంగళవారం కమిషనర్ వస్తే ఆ తమ్మను క్యాన్సిల్ చేసి 6 నెలల నుంచి కొత్త జీతాలు పెడతామన్నారు. కొత్త జీతాలు ఏమొచ్చి 15,000 ఉన్నోళ్ళు 18,500, 18,500 21,500 రూపాయలు. పాత జీతాలు బిల్లు పెట్టి దాన్ని క్యాన్సిల్ చేసి సోమవారం మంగళవారం కొత్త జీతాలు 6 నెలలు చెల్లిస్తున్నారు. అలాగే గౌరవ మేయర్ గారి సమక్షంలో కౌన్సిల్ తీర్మానం ప్రకారం డిసెంబర్ లో కౌన్సిల్ 11వ తేదీ అయ్యింది. ఈ రోజుకి సుమారు 6 నెలల కాలం గడిచింది. ఈ 6 నెలల నుంచి కొత్త వేతనాలు ఇస్తున్నారు కాబట్టి గడిచిన 5 నెలలకి ఏరియస్ ఇమ్మని చెప్పేసి అధికారులు సార్ ఆదేశాలు జారీ చేశారు. ఏఈలు కూడా కింద లెవెల్ ఫైల్స్ ఈ రోజు తయారు చేసి 10 గంటల కల్లా ఎస్సీ లెవెల్, సిఈ లెవెల్ సన్నగా అయిపోయి రేపు సోమవారం వచ్చిన వెంటనే కమిషనర్ టేబుల్ పెడతామని చెప్పి చెప్పి ఉన్నారు. ఇది మా ప్రధాన డిమాండ్లు, 2 ప్రధాన డిమాండ్లు నెరవేరాయి. అలాగే మేము అడగకుండా మా సార్ ఏం చేశారంటే చనిపోయిన వాళ్ళకి, డెత్ పోస్ట్ వాళ్ళకి, వేకెన్సీ పోస్ట్ 2 మంది ఉన్నాయి. కరెక్ట్ గా నీతిగా నిజాయితీగా అనుభవం అర్హత అయిన వాళ్ళు మాత్రమే చాలా పర్ఫెక్ట్ గా చేసి ఏ అయితే కుటుంబాలు చనిపోయిన ఉన్నారో వాళ్ళకి ఈ సమస్య ఈ రోజు కాదు, గత 5.5 సంవత్సరాల క్రితం ఉన్నది. ఆ సమస్య మేము ఇంకా అడగకముందు సార్ చెప్పి ఆ డెత్ పోస్టులు కూడా, వేకెన్సీ పోస్టులను కూడా త్వరలోనే ఫిలప్ చేస్తున్నారు. ఫిలప్ చేయడం నిర్ణయం తీసుకున్నందుకు మా విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని గిడిజాల గృహ నిర్మాణాలే లేఅవుట్ ను స్థానిక ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించిన అనంతరం లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. మున్సిపాలిటీతో సమానం అన్ని వేల ఇళ్ల నిర్మాణం గతంలో మొదలుపెట్టి మరి రకరకాల కారణాలతోటి ఇవన్నీ అసంతృప్తిగా ఉన్నాయి, అసంపూర్తిగా. మరి ఈరోజు మనకు ఒక డైనమిక్ మినిస్టర్, నాకు ప్రత్యేకించి బాగా ఆప్తులు, మేమిద్దరం కూడా గతంలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో కలిసి మంత్రివర్గంలో ఉన్నవాళ్ళం, మంత్రులుగా పనిచేసిన కలిసి. మరి పొలిటికల్ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు అయితే ఎప్పుడో మనం చిన్నప్పుడు ఉన్నప్పుడే మచిలీపట్నం ఎంపీగా చేశారు. అటువంటి పొలిటికల్ ఫ్యామిలీ, ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ కీలకమైన శాఖకి మంత్రిగా రావటం, మంత్రిగా వచ్చిన వెంటనే 4 వేసాలు అడిగాడు అన్నట్టు. ఇట్లా మన కాన్స్టిట్యూన్స్ లో ఈ హౌసెస్ ఒకసారి ఇన్స్పెక్ట్ చేయాలి, అవన్నీ కూడా అసంపూర్తిగా ఉన్న వాటిని కంప్లీట్ చేసి పబ్లిక్ అర్థం చేస్తే బాగుంటాయి అంటే, మామూలుగా మనకి జనంలో ఒక అభిప్రాయం ఉంది, ఏదో జగనన్న కాలనీలు కాబట్టి ఏదో అరకొర దీంట్లో ఉన్నాయి, సరిగా ఇవి సూటబుల్ కావేమంటే ఒకటే అన్నారు. అంతా మన మైండ్ సెట్ పెట్టి ఉంటుంది. ఈ రోజుకి మనం పట్టణ ప్రాంతాల్లో చూస్తే
మురికివాడల్లో చిన్న చిన్న ఇంకా పాకల్లో నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఏ విధంగా చూసుకున్నా ఇది బెటర్ గా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏ మనం ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేద్దాం, మిగతా సంబంధించిన అసంపూర్తిగా ఉన్న పనులు కూడా కంప్లీట్ చేద్దాం అని చెప్పని మొత్తం డిపార్ట్మెంట్ అధికారులు అందరినీ పిలిచి ఈచ్ కాలనీ వైజ్ ఎన్ని ఇళ్లు శాంక్షన్ అయినాయి, ఎన్ని ఇళ్లు కంప్లీట్ చేశారు, ఎన్ని ఇంకా స్టార్ట్ చేయాల్సి ఉన్నాయి, ఆ కంప్లీట్ చేయాల్సిన ఏమేమి వర్కులు పెండింగ్ ఉన్నాయి, కరెంట్ సైడ్ ఏంటి, లేకపోతే మిగతా ఫెసిలిటీస్ ఏంటి, అలాగే కామన్ ఫెసిలిటీస్ ఒక 15,000 ఇళ్లు ఒక చోటకు వస్తే ఒక పెద్ద టౌన్షిప్ లాంటిది. దానికి కామన్ ఫెసిలిటీ ఒక స్కూల్ ఉండాలి, ఒక హాస్పిటల్ ఉండాలి, ఒక మార్కెట్ ఉండాలి, ఒక షాపింగ్ కాంప్లెక్స్ రావాలి, ఒక సినిమా థియేటర్ రావాలి. ఇటువంటివన్నీ రావాలంటే అక్కడ కొంత కామన్ స్పేస్ కూడా ఉండాలి. ఇవన్నీ సరిగా వదిలారా లేదా, వదిలితే అవన్నీ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్ గా స్టడీ చేద్దామని చెప్పని ఏదో అధికారులు చెప్పిన మాటలు వినకుండా నేను స్వయంగా వస్తాను, నేను చూస్తాను, చూసిన తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పని ప్రత్యేకంగా ఆల్ ద వే ఈ రోజు ఈ కార్యక్రమం కోసం మినిస్టర్ గారు వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. అందరూ కూడా హర్షధ్వానాలతో చెప్పడం ద్వారా పడతా ఉన్నాం. ముఖ్యంగా ఏమిటంటే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పేదవాళ్లకి ఇల్లు నిర్మించేవారనే ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచనలో కార్యక్రమాలు రంగస్థల కళాకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. స్థానిక ఎస్పీ బంగ్లాధారిలో గల శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమైక్య నూతన భవనం ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే గొండు గవర్నమెంట్ నుండి ఒక జీవో వచ్చింది, నాట్ స్టార్టెడ్ వర్క్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసినారు. అన్ని వర్క్స్ మళ్ళీ క్యాన్సిల్ చేసింది, మళ్ళీ కొంత ఎస్టిమేషన్ చేసిన రీటైలర్స్ పిలవమంటే నేను కమిషనర్ గారు, ఎంఈఓ గారు, మేము కాంట్రాక్ట్ కూర్చొని 4.5 గంటలు సుదీర్ఘంగా చర్చించి అన్ని వర్క్స్ అంటే ఆ టైంలో ఆ ప్రభుత్వం ఫేవరబుల్ కదా అవన్నీ క్యాన్సిల్ చేయమంటే నేను అక్కడ కుదరదు, శ్రీకాకుళం టౌన్ మొత్తం మాదే కదా, ఒకవేళ ఇప్పుడు కాకుండా రేపైనా మళ్ళీ డివిజన్లో వార్డుల్లో మనకి చేయమంటారు కనుక ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేద్దాం, ఏది వదలొద్దని అన్ని వర్క్స్ టేకప్ చేసాం. 2, 3 మేము చేయలేదని కాంట్రాక్ట్లు చెప్తే క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటైలర్ పిలిచాం. మిగతా మ్యాక్సిమం అన్ని వర్క్స్ కూడా దాదాపు 63 పనులు ఈరోజు చేశాం శ్రీకాకుళంలో. ఇంకా ఒక్కటి కూడా ఓపెనింగ్ పెట్టలేదు, మీదే ఫస్ట్ ఓపెనింగ్ పెట్టాం. లేదా రిపేర్ అనే కారణాలని పెట్టించాం, లేదంటే గౌరవ కేంద్ర మంత్రి వరకు అలాగే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు అందరినీ పిలిచి అన్ని ఓపెనింగ్స్ పెట్టాలని చూస్తున్నాం. ఇది చిన్నదారు రిపేర్స్ మీరు అర్జెంట్ అన్నారని అలా పెట్టాం. సో దీనికి టాయిలెట్స్ లేదన్నారు, అదొకటి మనం ప్రపోజ్ పెట్టండి. ప్లేస్ ఉందా? ప్లేస్ ఉందా? ప్లేస్ ప్లేస్ ఉందా? రోడ్ సైడ్ అవ్వదు, రోడ్ సైడ్ అవ్వదు. చూద్దాం, పరిశుద్ధి చేసి ఒకసారి పరిశీలన చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా, కాంట్రవర్షియల్ లేకుండా మీకు ఏదైనా ఇంకా వసతులు కావాలంటే మేము ఏర్పాటు చేస్తాం. సో మంచి కార్యక్రమం ఇది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను అభినందిస్తున్నాను. రంగస్థల కళాకారులు అందరూ కూడా నేను ఎన్నో ప్రోగ్రామ్స్ వచ్చాను, మీరు అందరూ మంత్లీ వాళ్ళకి, కొంతమంది పేదవాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి తెలుసు. ప్రభుత్వం తరఫున కూడా మీకు పెన్షన్స్ ఏవైతే కళాకారులకు రావాల్సి ఉన్నాయో వాటి మీద కూడా నాకు చెప్తే నేను అంటే కొత్త కూటమి నేతల వేధింపులతో వడ్డాది కేజీబీవీ ప్రిన్సిపల్ కె అన్నపూర్ణ ఆసుపత్రి పాలైంది. జనసేన నేత కొద్ది రోజులుగా సీటు కోసం ప్రిన్సిపల్ పై ఒత్తిడి చేస్తూ బెదిరిస్తున్నారని ప్రిన్సిపల్ భర్త ఆవేదన చెందారు. నామ్స్ ఆఫ్ అడ్మిషన్ ఇచ్చింది కరెక్ట్ గాని ఆవిడ అడిగిన అడ్మిషన్ ఇవ్వలేదని వాళ్ళు ఏదో ఫీలింగ్ తీసుకొచ్చి ఆమెను చంపేస్తాం ఏదో వార్నింగ్లు ఇస్తున్నారు సార్. మరి ఊర్లో ఎలాగైతే గవర్నమెంట్ ప్రిన్సిపల్ ఎలా చేస్తారు సార్? ఇప్పుడు ఎవరైనా వచ్చారని హాస్పిటల్ మా బావమర్ది వచ్చి మా నాన్నగోళ్ళు వాళ్ళు వచ్చారు. ఫిబ్రవరి 8 సేమ్ ఎలా రిపీట్ చేశారు. 3 months బ్యాక్ మళ్ళీ డీటో నేను కలెక్టర్ గారితో వెళ్తాం సార్, గ్యారంటీగా వెళ్తాం. అసలు ఏమైంది సార్ ఇవాళ? ఒక అడ్మిషన్ అడిగి మొత్తం చెప్పి పడిపోయారు ఎమ్మెల్యే గారి ఆఫీసులోని. నాకు ఎవ్వరూ రాలేదు, నాకు వీళ్ళెవరూ ఫోన్ చేయరు సార్. స్కూల్లో వాళ్ళు నాకు 2.5 టెన్షన్ ఫోన్ చేసి ఇమీడియట్గా వచ్చారు. ఎవరు సార్? ఆ రసూల్ గారు ఎవరో ఊర్లో ఆయన డైరెక్టర్ ఎవరో మరి అది మీరు కనుక్కొని మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి సార్.
నేను ఎంపీ గారికి చెప్తాను, రామకృష్ణ గారికి చెప్తాను, అందరూ నాకు తెలిసిన వాళ్ళే. మేడం గారు మోర్ దాన్ 20 years సర్వీస్ సార్. రూపాయి నేను తినను సార్, రూపాయి ఒక్క అధికారం వాళ్ళకి ఎస్ఎస్సీ పిఓ గారికి చేస్తాను. ఎందుకు ఈ పరిస్థితి ఎలా ఎందుకు వచ్చిందంటారు? ఊర్లో రాజకీయం సార్, ఊర్లో ప్రతిదీ రాజకీయం. నేను ఎంతవరకు ఎంటర్టైన్ అవ్వలేదు సార్. అది చైర్మన్ గారికి తెలుసు. సేమ్ February 8 సిచ్యువేషన్ మళ్ళీ ఇదే రోజు రిపీట్ చేశారు. ఏదైనా ప్రతిదీ రాజకీయం ఇష్యూ చేసేస్తారు. మీరు యాక్షన్ తీసుకోండి సార్, లేదా నేను రేపే కలెక్టర్ గారి దగ్గర ప్రొసీడ్ అవుతాను. అలా తీసుకెళ్లి ఫోటోలు తీశారు కదా, ఆయన పారిపోయి రసీదులు ఉన్నాయన నా ధైర్యం ఉన్నాడు, రావచ్చు కదా. తాతయ్య గారు కూడా ఫోన్ చేశారు ఇందాక, నేషనల్ అన్ని చూస్తానండి, మీరు కంగారు పడకండి అని. మీరు ఒక లేడీకి వార్నింగ్ ఇస్తారండి. 4 గంటల స్కూల్ దాటి ఎలాగెళ్తావు చూస్తానమ్మా అన్నారు. 4 గంటల స్కూల్ దాటి ఎలాగెళ్తావు నువ్వు బీయింగ్ గవర్నమెంట్